దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మీకు ఆఫ్రికా దేశంలో ఉన్నటువంటి ఆదివాసీల మధ్య జరిగిన ఒక సంభవాన్ని మీకు తెలియపరచాలనుకుంటున్నాను. వారు అడవిలోకి వేటకు వెళ్ళిన తర్వాత ఒక జింకను వేటాడి వారందరూ కలిసి దాన్ని భుజిస్తారు. దాన్ని భుజించిన తర్వాత వారందరూ కలిసి వారి చేతులను, వారి కాళ్ళను, వారి శరీరాన్ని చాలా శుభ్రపరుచుకుంటారు. తరువాత మిగిలిన ఆ జింక యొక్క మాంసము కానీ, ఎముకలు కానీ, ఏమైనా శేష అవయవాలు ఉన్నట్లయితే వాటిని మట్టిలో పాతి పెడతారు. ఎందుకు ఇలా చేస్తున్నారని మనం వారిని అడిగినట్లయితే వారు ఏమని చెప్తున్నారంటే, సింహానికి జింక మాంసం యొక్క వాసన గుర్తుపట్టే లక్షణం ఉన్నది కనుక మా చేతుల నుండి వచ్చే వాసన వలన ఆ సింహం మమ్మల్ని వెంబడించవచ్చు అని చెప్తూ ఉన్నారు. చూడండి, సింహానికి జింక మాంసం యొక్క వాసన గుర్తుపట్టేటువంటి లక్షణం ఉన్నది. ఏ మాంసం తిన్నప్పటికీ కూడా వారు అలా చేయరు, కానీ జింక మాంసాన్ని వారు తిన్నప్పుడు చేతులను, అవయవాలను, కాళ్లను, సర్వ శరీరాన్ని శుభ్రపరుచుకుంటారు. దేవుని బిడ్డలారా, అలాగైతే పేతురు పత్రికలో వాయబడి ఉన్నది, అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదమా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుని పిల్లలను అతడు వెంబడించాలని, సింహము దేవుని పిల్లలను వెంబడించి వారిని నాశనం చేయాలని ఎదురు చూస్తూ ఉన్నాడు. అయితే దేవుని పిల్లలమైన మనము వాళ్ళెట్లాగా చేతులను, కాళ్లను, సర్వ శరీరాన్ని వాసన రాకుండా శుభ్రపరుచుకున్నారో మనం కూడా లోక సంబంధమైనటువంటి మాలిన్యాన్ని శుభ్రపరచుకోవాలి. ఉదాహరణకు మనము ఉదయం లేచి సాయంత్రం వరకు ఉద్యోగ నిమిత్తమై, వ్యాపారము, పలు రకాలైన వృత్తుల నిమిత్తమై లోకములోకి వెళ్తాం. మరలా తిరిగి సాయంకాలం మన ఇంటికి వస్తాం. వచ్చినప్పుడు ఆ లోక సంబంధమైనటువంటి ఆ మాలిన్యము మనల్ని వెంబడించి మనము ఇంటికి వచ్చిన తర్వాత ఆ వాసన ద్వారా కూడా అపవాది మనల్ని వెంబడిస్తాడు. అందుకని దావీదు చెప్తూ ఉన్నాడు, సాయంకాలము నేను చేతులెత్తుతున్నాను, దేవుని సన్నిధిలో నేను ప్రభు తట్టు చేతులెత్తి నేను లోకమంతా సంచరించి వచ్చాను. పగలుపూట ఎలాంటి లోక మాలిన్యమో, ఆ లోక వాసన, ఆ పాపపు సంబంధమైన వాసన నాలో ఉంటే అపవాది నన్ను వెంబడిస్తాడు. అందుకనే అతడు ఏం చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో చేతులెత్తి ప్రార్థిస్తున్నాడు. తన అవయవాలను, తన శరీరాన్ని, తన హృదయాన్ని, సమస్తాన్ని ప్రార్థన ద్వారా శుభ్రపరుచుకుంటున్నాడు. అందుకే దావీదు ఇల్లంతా కూడా నెమ్మదిగా ఉన్నది. తను పడుకునేటువంటి స్థలం అంతా కూడా విశ్రాంతిగా ఉన్నది. దీనిని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, అపవాది మన యొక్క వాసనను గుర్తుపడుతూ ఉంటాడు. లోక సంబంధమైన పాపము కానీ, లోక మాలిన్యం కానీ మనలో ఉంటే అపవాది మనల్ని వెంబడిస్తాడు. అయితే అపవాది మనం దొరకకుండా ఉండాలంటే మనం చేయాల్సింది ఒకటే, మనము సాయంకాలము లోక మాలిన్యము నుండి శుభ్రపరచుకుందాము కాక. సాయంకాలము దేవుడి సన్నిధిలో చేతులెత్తి, ప్రభువా నేను లోకములో సంచరించి వచ్చాను, ఏ మాలిన్యమో నన్ను అంటకుండా, ఎలాంటి పాపము, ఎలాంటి వాసన, లోక సంబంధమైన మాలిన్యము నా అవయవాల్లో ఉండకుండా మీ రక్తం చేత శుద్ధి చేయమని మనం ప్రార్థన చేసుకోవాలి. ఇలా గనక మనం ప్రార్థన చేసుకున్నట్లయితే ఎప్పటికీ అపవాది మనల్ని సమీపించలేడు. అప్పుడు మన ఇళ్ళన్నీ కూడా నెమ్మదిగా ఉంటాయి, మన పడకలు నెమ్మదిగా ఉంటాయి. చాలామంది ఏమంటున్నారంటే, మా పడకల మీద మాకు నెమ్మది లేదు, మా ఇండ్లలో నెమ్మది లేదు అంటున్నారు. కారణం ఏంటంటే వారు లోకంలో సంచరించి వచ్చిన తర్వాత శుభ్రపరుచుకోవటం లేదు. ఆ వాసనతోనే పండుకుంటున్నారు, ఆ వాసనతోనే రాత్రంతా గడుపుతున్నారు. చూడండి, ఇశ్రాయేలీలు
తమకు ఒక ఆచారం ఉన్నది. బయట నుండి వచ్చిన తర్వాత వారు పాదములు కడుక్కుంటూ ఉంటారు, వాళ్ళ చేతులను శుభ్రపరుచుకుంటూ ఉంటారు. దాని అర్థం ఏంటంటే పాపము, లోక మాలిన్యము ఏది కూడా మన ఇంట్లోకి రాకూడదు. అలా గనక వచ్చినట్లయితే అపవాది మన మీద దాడి చేస్తాడు. అపవాది మనల్ని గుర్తిస్తాడు. వానికి మనం దొరకకుండా ఉండాలి అంటే మన చేతులను, మన అవయవాలను, మన హృదయాన్ని లోక మాలిన్యము నుండి పవిత్రంగా ఉంచుకుందుము కాక. అప్పుడే మన ఇళ్ళన్నీ నెమ్మదితో ఉంటాయి. మన పడకలు చాలా నెమ్మదిగానిస్తాయి. మన ఇళ్ళన్నీ కూడా, మన గృహాలన్నీ కూడా నెమ్మదితో నింపబడతాయి. కనుక మనం ఎప్పుడు కూడా లోకమాలిన్యం అంటకుండా మన చేతులను, మన అవయవాలను ఎల్లప్పుడూ శుభ్రపరచుకుందుము కాక. ఆమె